అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే, సీము నెత్తురులు పారే తూము ఒక్కటే, మేడ మిద్యలో ఉన్న చెట్టు నీడ తొంగున్న నిదర ముదర పడినాక పాడే ఒక్కటే, వాళ్ళ కాడు ఒక్కటే, చేసిన పాపం చెడిపోని పదార్థం ఎప్పటికైనా అది మన వెనకమాలే వస్తుంది, వదిలిపెట్టదు. వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి చేతులు దులుపుకుందాం అనుకున్నారు కానీ బాబాయి గొడ్డలి పోటు కేసు అట్టా ఎట్టా ఇడిచిపెట్టింది చెప్పండి. తప్పించుకోవటానికి ఎన్ని ప్లానింగ్లు వేసినా ఆ పెద్ద మనిషి ఆత్మ అందరినీ ఎంటాడుతూనే ఉంది. గొడ్డలి పోటు కేసుతో ఆ ఎంపీ అవినాష్ రెడ్డికి గోళీలు గొంతులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వారిని అసలే అధికారం పోయిందిరా దేవుడా అనుకుంటే మళ్ళీ ఇదొకట అని జగనన్న తాడేపల్లి కుంపలో గోడలకు సుమ్మం గీక్కుంటున్నాడట. ఇప్పుడు రోజు రోజుకు ఉచ్చు బీగుసుకుంటుంది. మరి అంతా చూస్తుంటే అరెస్టుకు టైం దగ్గర పడ్డట్టే ఉందంటున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. పులివెందుల కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకు పంపించారట. ఆ అవినాష్ రెడ్డి గొడ్డలిపోటు కేసును పక్కదారి పట్టించాలని చూశాడు. సునీత, నర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డిని కేసులో ఇరికించారు, తప్పుడు కేసులు ఎట్టారు అని ప్రభుత్వం చెప్పింది. ఎంపీ అవినాష్ రెడ్డి బెదిరించి వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డితో కలిసి గొడ్డలిపోటుకు కుట్ర చేశారని సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్ మొదలుకొని సాక్ష్యం చెప్పిన వాళ్ళ మాటలన్నీ కట్టుకథలేనని చెప్పారట. అంతా అవినాష్ రెడ్డి కనుసన్నల్లో వ్యవహారం నడిచిందని, వివేకానందరెడ్డిని చంపేసిన కేసు మీద సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో చాలా విషయాలే చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ సహా సునీత దంపతుల మీద వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయటం, దాన్ని అట్టుకొని వాళ్ళ మీద కేసు ఎట్టడం అంతా కుట్ర చేశారని ఈ మధ్యనే పులివెందుల కోర్టుకు ప్రభుత్వం ఓ నివేదిక ఇచ్చింది. దాన్ని అఫిడవిట్తో జత చేసింది. కేసును తారుమారు చేసి తప్పించుకోవాలని చూశారని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ పంపించారు. అధికారులు కూడా సరిగ్గా పనిచేయలేదని, సాక్షులను విచారణ చేయకుండానే ఛార్జీ షీట్ తయారు చేశారని చెప్పారట. ఆ రామ్ సింగ్తో పాటు సునీత దంపతుల మీద కట్టుకథలు అల్లి కేసులెట్టారని సుప్రీంకోర్టుకు చెప్పింది ప్రభుత్వం. కేసును విచారణ చేసిన ఆఫీసర్లను కూడా అవినాష్ బెదిరించాడని, ఇదంతా కేసు నుంచి అవినాష్ రెడ్డిని తప్పించేందుకు పన్నిన పన్నాగమని కూడా రాశారట. ఇట్టా గొడ్డలిపోటు కేసులో అవినాష్ రెడ్డి నడిపించిన భాగోతం అంతా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. వివేక హత్య కేసు అసలు గుట్టు రట్టు చేస్తాం, అందరినీ లోపలికి పంపిస్తామని చంద్రబాబు గారు మరోసారి గట్టిగా చెప్పారు. ఆ సమయం చాలా దగ్గరలోనే ఉందనిపిస్తుంది ఇప్పుడు. లేకపోతే అమ్మో గొడ్డలిపోటు కేసులో సాక్షులందరూ ఒక్కొక్కరు గాల్లో కలిసిపోతున్నారు. అట్ట ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 మందిని పైకి పంపించేశారు. వాళ్ళు ఎట్టా చనిపోయారో కూడా అంతుపట్టకుండా చేశారు. అట్టాగే వదిలేస్తే రేపు అందరినీ మాయం చేసేసి అసలు కేసు అనేది లేకుండా చేద్దామని చూస్తున్నారు. అందుకే ముందే ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అంత ఈజీగా ఎట్ట తప్పించుకుంటారమ్మా అని సుప్రీంకోర్టులో ఎట్టారు మెలిక. ఇక ఇప్పుడు అసలు విషయం ఏటో తేలిపోద్ది. రాష్ట్ర ప్రభుత్వమే గొడ్డలిపోటు కేసులో ఏటి జరిగింది, ఎట్టా విచారణ చేశారో అన్ని అఫిడవిట్లో రాసి పంపించారు. మొత్తానికి ఇన్నాళ్ళుగా తప్పించుకొని తిరుగుతున్న జగనన్న ప్యానానికి ప్యానం అవినాష్ రెడ్డి కానీ కంచికి చేరే టైం వచ్చేసింది. అట్లాగే గొడ్డలిపోటు కేసు నుంచి అవినాష్ రెడ్డిని తప్పించడానికి జగనన్న నడిపించిన వ్యవహారం కూడా బట్టబయలు కాబోతుంది. ఆ భాగవతం కూడా బయటపడితే హాయిగా అన్నదమ్ములు ఇద్దరు సీపకూడి తింటూ జైల్లో చెక్కబదన చేసుకోవచ్చు. ఏటైనా గొడ్డలిపోటు కేసులో అవినాష్ రెడ్డికి అదిరిపోయే శాఖిచ్చింది కూటమి ప్రభుత్వం. ఇక ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాడో చూడాలి అనుకుంటున్నారు అందరూ.